పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ టెస్టులో మొదటి రోజు పిచ్ ఫాస్ట్ బౌలర్లకు విపరీతంగా అనుకూలించగా, రెండవ రోజు టెస్టు మ్యాచ్లో అదే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు గానీ స్పిన్నర్లకు గానీ ఏమాత్రం అనుకూలించకుండా పూర్తిగా బ్యాట్స్మెన్కు అనుకూలించింది. ఈ విచిత్రమైన పిచ్ పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ భారత ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపిక, పట్టుదల, నైపుణ్యం కలగలిసిన బ్యాటింగ్ విద్యను ప్రదర్శించి చాలా రోజుల తర్వాత అద్భుతమైన బ్యాటింగ్తో అలరించారు. వీరిద్దరూ టాప్ లేపి బ్యాటింగ్ చేస్తుంటే వీరిని ఎలా అవుట్ చేయాలో తెలియక ప్యాట్ కమిన్స్కు తలపోటొచ్చేసింది. అతను ఎంతమంది బౌలర్లను మార్చినా లాభం లేకుండా పోయింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పెర్త్ వేదికగా ఇప్పటి వరకు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలుస్తూ వచ్చాయి. ఇది టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు గంభీర్ మీడియాతో మాట్లాడుతూ కేఎల్ రాహుల్కు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉందని, అందుకే అతడు జట్టులో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. గంభీర్ మాటను నిలబెడుతూ ఈరోజు కేఎల్ రాహుల్ ఓపెనర్గా సత్తా చాటడం హైలైట్గా నిలిచింది. ఇక జైస్వాల్ చిన్న వయసులోనే విదేశాల్లో కూడా రాణించడంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే 7 వికెట్ల నష్టంతో 67 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆస్ట్రేలియా రెండవ రోజు ఇన్నింగ్స్ను ప్రారంభించింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 21 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన టైలెండర్లలో లయన్ 5 పరుగులకు అవుట్ అవ్వగా, మిచెల్ స్టార్క్ మాత్రం అసాధారణంగా 112 బంతులను ఎదుర్కొని 26 పరుగులు చేసి టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారాడు. ఆస్ట్రేలియా మొదటి సెషన్లోనే ఆలౌట్ అయిపోతుంది అనుకుంటే మిచెల్ స్టార్క్ అడ్డుగోడలా నిలబడి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ తన డిఫెన్స్ కెపాసిటీని బయటపెట్టాడు. స్టార్క్ కారణంగా మొదటి సెషన్లో ఆలౌట్ అవ్వని ఆస్ట్రేలియా రెండవ సెషన్ ఆరంభంలోనే మిచెల్ స్టార్క్ 26 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 104 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్స్లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. యువ బౌలర్ హర్షిత్ రాణా అరంగేట్ర మ్యాచ్లోనే 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్టుల్లో టీమిండియా తరపున 5 వికెట్లు పడగొట్టిన 5వ టీమిండియా కెప్టెన్గా చరిత్రకెక్కాడు. బుమ్రా కంటే ముందు వినోద్ మన్కడ్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే ఈ జాబితాలో ఉన్నారు. ఆస్ట్రేలియా ఈ టెస్టు మ్యాచ్లో 104 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు మొదటి ఇన్నింగ్స్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో 1947లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో కేవలం 107 పరుగులను చేసింది. ఆ రికార్డును 77 ఏళ్ల తర్వాత బుమ్రా సేన చెరిపేసి ఆస్ట్రేలియా పరుగు తీసి 104 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇక టీమిండియా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, జైస్వాల్ ప్యూర్ క్లాస్ బ్యాటింగ్తో అలరించారు. ఇద్దరూ కూడా ఆరంభం నుండి జాగ్రత్తగా ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటూ ఎక్కడా తడబడకుండా అద్భుతమైన బ్యాటింగ్తో ఆస్ట్రేలియాపై ఆధిపత్యాన్ని సాధించారు. ఆస్ట్రేలియా వైపు నుండి చాలా సీనియర్ బౌలర్లు బౌలింగ్ చేస్తున్నా యువ ఆటగాడు జైస్వాల్ ఎక్కడా తడబడకుండా అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. చెత్త బంతులను భారీ షాట్లుగా మలుస్తూ మిగతా టైంలో చక్కటి డిఫెన్స్తో అసలైన టెస్ట్ బ్యాటింగ్తో దుమ్ములేపాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మధ్యకాలంలో విపరీతంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన బ్యాటింగ్తో విమర్శకులకు సరైన సమాధానం చెప్పి వాళ్ల నోళ్లు మూయించాడు. తాను టెస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్కు సరైన ఆటగాడినని ప్రపంచానికి తెలియజేసేలా రాహుల్ ఆటలో పట్టుదల కనపడింది. మొదటి ఇన్నింగ్స్లో థర్డ్ ఎంపైర్ పొరపాటు వల్ల అవుట్ అయిన రాహుల్ రెండవ ఇన్నింగ్స్లో మాత్రం తన ఒరిజినల్ ఆటను బయటకు తీసి పాత కేఎల్ రాహుల్ను చూపించాడు. ఆరంభంలో నెమ్మదిగాడిన జైస్వాల్ మ్యాచ్ గడిచే కొద్దీ దూకుడు పెంచుతూ బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. చూస్తుండగానే వీరిద్దరి భాగస్వామ్యం 150 మార్కులు దాటేసింది. వీరిద్దరూ కూడా అర్ధ సెంచరీలు సాధించారు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 1 వికెట్ కూడా నష్టపోకుండా 172 పరుగులు చేసింది. జైస్వాల్ 2 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో 90 పరుగులతో, కేఎల్ రాహుల్ 4 బౌండరీల సాయంతో 62 పరుగులతో అజేయంగా క్రీజులో నిలిచారు. ఇదే క్రమంలో ఈ రోజు మ్యాచ్లో రాహుల్, జైస్వాల్ దెబ్బకు కొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియా గడ్డపై 1986లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఒకే ఇన్నింగ్స్లో 50 కంటే ఎక్కువ పరుగులను చేశారు. ఇప్పుడు మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఓపెనర్లు కేఎల్ రాహుల్, జైస్వాల్ ఇద్దరూ కూడా 50 కంటే ఎక్కువ పరుగులను సాధించి సత్తా చాటారు. ఆస్ట్రేలియా గడ్డపై 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువ ఓవర్ల పాటు ఆడిన 4వ ఓపెనింగ్ విదేశీ జోడీగా జైస్వాల్, కేఎల్ రాహుల్ నిలిచారు. ఇక టీమిండియా తరపున ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నిర్మించిన రెండవ ఓపెనింగ్ జోడీగా రాహుల్, జైస్వాల్ ఘనత సాధించారు. 172 పరుగులతో వీరు రెండవ స్థానంలో ఉండగా 191 పరుగులతో గవాస్కర్, శ్రీకాంత్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
ఇక సేన కంట్రీస్లో 2000 సంవత్సరం నుండి 100 పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యాలను అత్యధిక సార్లు నిర్మించిన టీమిండియా బ్యాటర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. మొత్తంగా కేఎల్ రాహుల్ 3 సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఇక ఈ రోజు కొట్టిన సిక్సర్లతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా జైస్వాల్ చరిత్రకెక్కాడు. ప్రస్తుతం టీమిండియా 218 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా దూకుడు చూస్తుంటే 400 పరుగుల ఆధిక్యాన్ని సాధించేలా కనపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.